హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో జనరల్ నాలెడ్జ్లో మనకి కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్ అనేటువంటి రీసెంట్ అపాయింట్మెంట్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 2025 జనవరి 11th వరకు జనవరి 11th వరకు జరిగినటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి లేదా ఇతర సంస్థలకి సంబంధించి కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ గురించి చూద్దాము. జనవరి 11th వరకు అప్డేట్ చేసినటువంటి అపాయింట్మెంట్స్ అన్నమాట ఇవి. సో ఫర్దర్గా కూడా నేను మీకు రీసెంట్ అప్డేట్స్తో కూడినటువంటి అపాయింట్మెంట్స్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మనల్ని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఆఫ్ ఇస్రో? ఇటీవల ఇస్రో కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి వి నారాయణన్ అనేటువంటి ఈయన. సోమనాథన్ గారి ప్లేస్లో ఈయన వి నారాయణన్ గారు ఇస్రోకి సంబంధించి చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. ఇస్రో న్యూ చీఫ్ వచ్చేసి వి నారాయణన్ గారండి. సో అంతకుముందు ఎస్ సోమనాథ్ గారు ఉండేవారు. సో ఆయన ప్లేస్లో వి నారాయణన్ గారు అపాయింట్ కావడం జరిగింది. సో ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీన్ని ఎప్పుడు స్థాపించారని చెప్పేసి కూడా అడగవచ్చు స్టాటిక్ జీకే కింద. 15th August 1969 స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది, కర్ణాటకలో. ఇంకా మనకి షార్ వచ్చేసి శ్రీహరికోట వచ్చేసి నెల్లూరులో ఉంటుంది. అక్కడ నుంచే మనం ఈ శాటిలైట్స్ని కానీ రాకెట్స్ని కానీ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇస్రోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని చెప్పేసి అడిగితే బెంగళూరులో ఉందని చెప్పేసి చెప్పాలి. సో 15th August 1969 ఈ యొక్క ఇస్రోని స్థాపించారు. ఇస్రో ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనమాట. సో వి నారాయణన్ గారు కొత్తగా ఎన్నికైనటువంటి ఇస్రోకి సంబంధించిన న్యూ చీఫ్ అనమాట. సో ఆప్షన్ బి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది 26th గవర్నర్ ఆఫ్ RBI? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 26వ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సంజయ్ మల్హోత్రా అనేటువంటి ఈయన 26th RBI గవర్నర్గా నియమితులు కావడం జరిగిందండి ఇటీవల. సో అంతకుముందు శక్తికాంత దాస్ ఒక IAS ఆఫీసర్గా ఉండేవారు. సో ఆయన ఈ శక్తికాంత దాస్ గారు ఉండేవారు దీనికి సంబంధించి RBIకి సంబంధించి గవర్నర్గా. సో ఇప్పుడు సంజయ్ మల్హోత్రా అనేవారిని ఇటీవల 26th గవర్నర్ ఆఫ్ RBIగా ఎంపిక చేయడం జరిగింది. సో RBI ఫుల్ ఫామ్ ఏంటండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1st April 1935లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నేషనలైజ్ అయింది అంటే 1st January 1949 నేషనలైజ్ అయింది. సో ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ కింద ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో మీరు ఇక్కడ గమనిస్తే మేము మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో
తెలుగులో మీకు మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు కూడా ఇంత మంచి మెటీరియల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయట్లేదు. మేము మీకు ఎక్సలెంట్ 499 రూపీస్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు ఇందులో క్లాసెస్ వస్తాయి, 25 మాక్ టెస్ట్స్ వస్తాయి, ప్రీవియస్ పేపర్స్ వస్తాయి, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ వస్తాయి. అలాగే మీకు ఈ స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ మిగిలినటువంటి బిట్స్ అన్నీ కూడా బైలింగ్వల్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి. వీడియోస్ మాత్రమే మీకు తెలుగు మీడియంలో ఉంటాయి, మిగిలిన కంటెంట్ అంతా కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే మీకు క్లాసెస్ వద్దు, మాక్ టెస్ట్లు వద్దు, ఓన్లీ పీడిఎఫ్సే కావాలి అంటే 199 రూపీస్ కూడా 199 రూపీస్కి సంబంధించిన కోర్స్ కూడా ఉంది. అందులో మీకు అన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు దొరుకుతాయి అన్నమాట. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ 199 రూపీస్ కోర్సులు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్ని మీరు 100% క్రాక్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా కోర్సెస్, మేము ప్రొవైడ్ చేసిన కోర్సెస్ మీరు తీసుకొని ప్రిపేర్ అయితే 100% మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా అండి. సో 26th గవర్నర్ ఆఫ్ RBIగా ఆయన ఇటీవల ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి కూడా. సో ఇటీవల ఒకేసారి కొంతమంది గవర్నర్స్ని అయితే అపాయింట్ చేయడం జరిగింది. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది న్యూ గవర్నర్ ఆఫ్ మిజోరాం. మిజోరాం కొత్త గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి విజయ్ KR సింగ్ అనేటువంటి ఆయన మిజోరాంకి సంబంధించి కొత్త గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఎక్స్ ఆర్మీ చీఫ్ అండ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ జనరల్ రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి VK సింగ్ యాజ్ న్యూ గవర్నర్ ఆఫ్ మిజోరాం. ఓకే, సో మిజోరాంకి సంబంధించి ఎవరు నియమితులయ్యారండి? ఎక్స్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన, అలాగే యూనియన్ మినిస్టర్గా పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి VK సింగ్ అనేటువంటి ఆయన్ని మిజోరాంకి సంబంధించి గవర్నర్గా నియమించడం జరిగింది. మిజోరాం సీఎం ఎవరు అంటే లాల్దూహోమా. ఓకే, లాల్దూహోమా జోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. లాల్దూహోమా అనేటువంటి వ్యక్తి మిజోరాంకి సంబంధించి చీఫ్ మినిస్టర్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, 5 గవర్నర్స్ని ఇటీవలే కొత్తగా అపాయింట్ చేయడం జరిగిందండి. సో ఆ గవర్నర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో బీహార్కి సంబంధించి కొత్తగా గవర్నర్ని నియమించారు. ఆయన పేరు వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఓకే, బీహార్ కొత్త గవర్నర్ ఎవరయ్యా అంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండి. కేరళకి సంబంధించి కొత్తగా గవర్నర్ని నియమించారు. ఆయన ఎవరంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. ఓకే, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనేటువంటి ఆయన కేరళకి సంబంధించి కొత్తగా గవర్నర్గా ఎన్నిక కావడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. తర్వాత ఒడిశాకి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరంటే హరిబాబు ఖమ్మంపాటి. మన తెలుగు వ్యక్తేనండి. ఓకే, అంతకుముందు ఐ థింక్ మిజోరాంకు త్రిపురకు ఉండేవారు గవర్నర్గా. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనమాట ఒడిశాకి సంబంధించి. ఆయన 2014 నుంచి 2019 మధ్యన విశాఖపట్నం ఎంపీగా కూడా ఆయన పోటీ చేసి గెలిచి విశాఖపట్నం ఎంపీగా కూడా పనిచేశారు. తర్వాత ఆయనకి ఈ విధంగా గవర్నర్ పదవి అయితే రావడం జరిగింది. సో హరిబాబు ఖమ్మంపాటి గారు మన తెలుగు వ్యక్తి ఒడిశాకి సంబంధించి గవర్నర్గా నియమితులయ్యారు. తర్వాత మణిపూర్కి సంబంధించి చూస్తే అజయ్ కుమార్ భల్లా అనేటువంటి ఆయన మణిపూర్కి కొత్త గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. తర్వాత మిజోరాంకి సంబంధించి చూసుకున్నట్లయితే విజయ్ కుమార్ సింగ్, VK సింగ్ అనేటువంటి ఆయన ఓకే యూనియన్ మినిస్టర్గా గతంలో పనిచేశారు, రిటైర్డ్ ఆర్మీ చీఫ్ అనమాట. సో ఆయన్ని మిజోరాంకి సంబంధించి గవర్నర్గా నియమించడం జరిగింది. సో ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంటేనండి. సో మీరు అవే డీటెయిల్స్ తెలుగులో కూడా చూడొచ్చు. సో మేము మీకు ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ అయితే తీసుకోండి. ఇంకా డిసెంబర్ 2024కి సంబంధించిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూసుకున్నట్లయితే జస్టిస్ వి రామసుబ్రమణియన్ అనేటువంటి ఆయన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRCకి సంబంధించి చైర్పర్సన్గా నియమించడం జరిగింది. ఓకే, ఎవరిని? వి రామసుబ్రమణియన్ అనేటువంటి ఆయన్ని డిసెంబర్లో NHRCకి సంబంధించి చైర్పర్సన్గా అపాయింట్ చేశారు. ఆయన జస్టిస్ అనమాట. తర్వాత మనీష్ సింఘాల్ అనేటువంటి ఆయన సెక్రటరీ జనరల్ ఆఫ్ ఆసోచామ్కి సంబంధించి సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. తర్వాత భువనేష్ కుమార్ CEO ఆఫ్ UIDAI. ఓకే, UIDAIకి సంబంధించి CEOగా భువనేష్ కుమార్ని నియమించడం జరిగింది. తర్వాత జస్టిస్ GS సందావాలియా. ఓకే, జస్టిస్ GS సందావాలియా అనేటువంటి ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్గా నియమితులు కావడం జరిగింది.
ఇన్ ద ఇయర్ 2024 డిసెంబర్లో అనమాట. నెక్స్ట్ వన్, గూగుల్ అపాయింట్స్ ప్రీతి లోబానా యాజ్ ఇండియా హెడ్గా ప్రీతి లోబానా అనేటువంటి వ్యక్తిని గూగుల్ ఇండియా హెడ్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవే మీరు తెలుగులో కూడా చూడొచ్చు అనమాట, డిసెంబర్లో జరిగినటువంటి నియామకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ కాగ్ ఆఫ్ ఇండియా. ఇది రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో అడిగారండి, జస్ట్ 2 days బ్యాక్ అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్కి సంబంధించి ఎవరు న్యూ చీఫ్గా అపాయింట్ అయ్యారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి కే సంజయ్ మూర్తి అండి. సో కే సంజయ్ మూర్తి అనేటువంటి ఆయన కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, మీకు తెలుసు కదా, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు కాగ్కి సంబంధించి. సో ఇది దేశంలో ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు ఖర్చు పెట్టేటువంటి ఖర్చులన్నిటినీ లెక్కగట్టేటువంటి సంస్థ అనమాట. సో ఏదైనా ప్రాజెక్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఏ పర్టికులర్ విషయంలో ఏ ఖర్చులు చేస్తున్నారు ఏంటనేది ప్రతిదీ కూడా లెక్కలు అడిగి తెలుసుకుని ఆ లెక్కలన్నీ కూడా వివరిస్తుందన్నమాట. సో ఈ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్కి సంబంధించి కే సంజయ్ మూర్తి అనేటువంటి ఆయన న్యూ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్కి సంబంధించినటువంటి చీఫ్గా అపాయింట్ కావడం జరిగింది. గతంలో గిరీష్ చంద్ర ముర్ము అనేటువంటి ఆయన ఉండేవారు. సో ఆయన్ని రీప్లేస్ చేస్తూ కే సంజయ్ మూర్తి గారిని ఇక్కడ అపాయింట్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కాగ్కి సంబంధించినటువంటి చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ సిఫార్సు మేరకు ప్రెసిడెంట్ కాగ్కి సంబంధించినటువంటి చైర్మన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో కాగ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఆడిట్ వేస్తుందన్నమాట. ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు వారు ఖర్చు పెట్టేటువంటి ఖర్చులన్నిటికీ సంబంధించి ఆడిట్ చేసేటువంటి సంస్థే ఈ కాగ్ అనమాట. ఇంకా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆర్టికల్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం దీన్ని ఈ యొక్క కాగ్ని స్థాపించారనమాట. సో దీనికి సంబంధించినటువంటి టర్మ్ ఎవరైతే దీనికి చైర్మన్గా అపాయింట్ అవుతారో అపాయింట్ అయినటువంటి పర్టికులర్ వ్యక్తి యొక్క టర్మ్ ఎంత ఉంటుంది అంటే 6 years ఉంటుందండి, అప్ టు 65 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వ్యక్తికి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అతని పదవి 6 సంవత్సరాలు ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్కి 59 సంవత్సరాలప్పుడు ఒక వ్యక్తి కాగ్కి చైర్మన్గా అపాయింట్ అయితే సో ఆ యొక్క పదవి 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అతనికి 65 సంవత్సరాలు వచ్చే వరకు అతను ఆ పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో ఒకవేళ 62 yearsకి అపాయింట్ అయ్యారనుకోండి, అతనికి 62 years ఏజ్ వచ్చాక లేకపోతే 62 years వరకు ఆయన అపాయింట్ అయ్యారు అనుకుంటే సో అతనికి 3 years అయిపోయిన తర్వాత 65 years కంప్లీట్ అవుతాయి కాబట్టి సో అతన్ని పదవిలోంచి తీసేసి వేరొకరిని అపాయింట్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి 6 years. సో 65 years వరకు వాళ్ళకి ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు ఆ పదవిలో కొనసాగవచ్చు. 6 years కంప్లీట్ అయిపోతే 65 years రాకపోయినా కూడా వాళ్ళు ఆ పదవిలో నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క కాగ్కి సంబంధించిన నియామకం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఐఓసిఎల్కి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అరవింద్ సింగ్ సాహ్ని. అరవిందర్ సింగ్ సాహ్ని అనేటువంటి ఆయన. సో దీనికి సంబంధించి ఐఓసిఎల్ యొక్క కొత్త చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. అరవిందర్ సింగ్ సాహ్ని అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి కొత్త చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని అనేటువంటి ఆయన అపాయింట్ అయ్యారు. సో దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 30th June 1959 ఈ యొక్క ఐఓసిఎల్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ని స్థాపించడం జరిగిందండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కింది వారిలో భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సంజీవ్ ఖన్నా అనేటువంటి ఆయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమితులు కావడం జరిగిందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, మనకి ఇలాంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా అడుగుతారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జస్టిస్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా విల్ సర్వ్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఫర్ ఏ 6-month పీరియడ్ బిఫోర్ రిటైరింగ్ ఆన్ May 13, 2025. సో ఈయన 6 నెలలు మాత్రమే ఉంటారండి పదవిలో, ఎందుకంటే ఆయన యొక్క రిటైర్మెంట్ ఏజ్ అనేది రాబోతుంది కాబట్టి. సో May 13th వరకు ఆయన 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఆయన కొనసాగడం జరుగుతుంది. సో గతంలో ఎవరు పనిచేశారు? 50th చీఫ్ జస్టిస్గా డివై చంద్రచూడ్ అనేటువంటి ఆయన పనిచేశారండి. ఆయన తండ్రి గారు కూడా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఇప్పుడు ఆయన
కుమారుడైనటువంటి డివై చంద్రచూడ్ గారు 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. రీసెంట్గా ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయినటువంటి ఆయన ప్లేస్లో ఈ సంజీవ్ ఖన్నా గారిని 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమితులు కావడం జరిగింది. ఇంకా 49th చీఫ్ జస్టిస్ ఎవరు అంటే యుయు లలిత్ అనేటువంటి ఆయన ఈ 49th ఓకే. సో 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఆయన నియామకం కావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యుయు లలిత్ గారు, 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు, ఇంకా 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. ఓకే. సో ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమితులు కావడం జరిగింది. 6 months మాత్రమే పనిచేస్తారు. తర్వాత ఆయనకి May 13th రిటైర్మెంట్ అయితే ఉంది. సో ఆయన ప్లేస్లో ఇంకొకరు 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మరొకరిని నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి హీరాలాల్ జే ఖనియా. ఓకే, హెచ్జే ఖనియా అని చెప్పేసి అంటారు. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు సుప్రీంకోర్టుకి అంటే హెచ్జే ఖనియా, అంటే హీరాలాల్ జే ఖనియా అనేటువంటి ఆయన. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ వన్, ది సిజేఐ అండ్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండర్ క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 124. ఓకే. సో సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ లేకపోతే అందులో ఉండేటువంటి మిగిలినటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో సో వారిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఆర్టికల్ 124 క్లాస్ 2లో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టికల్ నిబంధనల ప్రకారం. ఓకే, ఆర్టికల్ 124 ప్రకారం చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 124 ప్రకారం ఈ యొక్క ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో ఉండేటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అలాగే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ని ఆర్టికల్ 124 ప్రకారం నియమించడం జరుగుతుంది, క్లాస్ 2 ప్రకారం అనమాట. సో టెన్యూర్ ఎంత అంటే 65 years వచ్చే వరకు వాళ్ళు ఆ టెన్యూర్లో కొనసాగుతారనమాట. అంటే వారి యొక్క పర్టికులర్ పదవిలో కొనసాగడం జరుగుతుంది. సో ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా. ఓకే, హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి నాయబ్ కుమార్ సైని అండి. నాయబ్ కుమార్ సైని గారు హర్యానాకి సంబంధించి కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయబ్ కుమార్ సింగ్ సైని ఓకే రెండవసారి హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో హర్యానా గవర్నర్ ఎవరయ్యా అంటే బండారు దత్తాత్రేయ గారు. ఓకే, మన తెలుగు వ్యక్తి, తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు చాలా సంవత్సరాల నుంచి హర్యానా గవర్నర్గా ఆయన కొనసాగుతున్నారు. సో 90 మంది సభ్యుల హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 48 స్థానాలను గెలుచుకోవడం జరిగిందనమాట. సో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో ఈయన రెండవసారి ముఖ్యమంత్రిగా ఓకే నాయబ్ కుమార్ సైని అనేటువంటి ఈయన రెండవసారి ముఖ్యమంత్రిగా హర్యానాకి సంబంధించి ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు ఇవి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి చూసుకుంటే ఒమర్ అబ్దుల్లా గారు. సో దీనికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది. సో ఒమర్ అబ్దుల్లా జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లా పార్టీ వచ్చేసి జమ్మూ మరియు కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ JKNC అనేటువంటి పార్టీ అనమాట. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ అయితే నియమించడం జరుగుతుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇక్కడ మీరు న్యూ సీఎంస్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి చూసుకుంటే సో కొత్తగా మనకి చీఫ్ మినిస్టర్స్కి సంబంధించి ఎవరెవరు ఏ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పేసి రీసెంట్గా జరిగిన SSC GD ఎగ్జామ్స్లో, గతంలో SSC MTS ఎగ్జామ్స్లో, అలాగే లాస్ట్ ఇయర్ మనకి నవంబర్ అలాగే డిసెంబర్లో జరిగినటువంటి రైల్వే అన్ని ఎగ్జామ్స్లో మనకి ముఖ్యమంత్రులకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, సీఎం ఆఫ్ ఢిల్లీకి సంబంధించి గతంలో అతిషి మర్లేనా అనేటువంటి ఆవిడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉండి తర్వాత కొన్ని కేసుల్లో ఇరుక్కొని ఆయన సీఎంగా రాజీనామా చేసిన తర్వాత సో అతిషి మర్లేనా అనేటువంటి ఆవిడ సీఎంగా కొనసాగారనమాట. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది కాబట్టి సో కొత్తగా సీఎం ఎవరవుతారు అనేది చూడాల్సి ఉంది. సో ఇది మీరు ఈ పేరు అయితే మర్చిపోయి సో ఇప్పుడు బీజేపీ ఎవరిని సీఎంగా చేస్తుందనేది చూసి ఆ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఒడిశాకి సంబంధించి చూసుకుంటే మోహన్ చరణ్ మాజీ అనేటువంటి ఆయన బీజేపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ కార్యకర్తని ఒడిశాకి సంబంధించి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి.
తర్వాత సీఎం ఆఫ్ హర్యానాకి సంబంధించి చూసుకుంటే నాయబ్ సైని, ఇందాకే చూసాం మనం, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. జార్ఖండ్కి సంబంధించి చూసుకుంటే హేమంత్ సోరెన్ అండి, జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి పార్టీ అయింది. ఓకే, హేమంత్ సోరెన్ గారు జార్ఖండ్కి సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయన నియమితులు కావడం జరిగింది. ఇంకా విష్ణు డియో సాయ్ అనేటువంటి ఆయన ఛత్తీస్గఢ్కి సంబంధించి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. సో విష్ణు డియో సాయ్ అనేటువంటి ఆయన ఛత్తీస్గఢ్కి సంబంధించి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అనమాట. సో డిప్యూటీ సీఎం ఎవరో మీకు తెలుసు, బట్టి విక్రమార్క గారు. సో ఆయన డిప్యూటీ సీఎం అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం అనమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే మిజోరాంకి సంబంధించి లాల్దు హోమా అనేటువంటి ఆయన జోరాం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం అనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయన మిజోరాంకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత మధ్యప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే మోహన్ యాదవ్ అనేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం జరిగింది. తర్వాత రాజస్థాన్కి సంబంధించి చూసుకుంటే భజన్ లాల్ శర్మ రాజస్థాన్కి సంబంధించి ముఖ్యమంత్రిగా అయితే ఉన్నారు. ఓకే, సో ఇవి ముఖ్యమంత్రులకి సంబంధించినటువంటి వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుగు ఇంగ్లీష్లో రెండింటిలో చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్? ఎన్సీడబ్ల్యూకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ ఎన్సీడబ్ల్యూ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి విజయ కిషోర్ రహత్కర్ అనేటువంటి ఆవిడ నేషనల్ జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి చైర్మన్గా ఎంపిక కావడం జరిగిందండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఓకే, ఎన్సీడబ్ల్యూ అనేది భారతదేశంలో మహిళల హక్కులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ప్రకారం 1992లో స్థాపించబడినటువంటి స్వయం ప్రతిపత్తి మరియు చట్టబద్ధమైనటువంటి సంస్థ అనమాట. సో ఈ సంస్థని 1990 ప్రకారం, ఓకే, జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ప్రకారం 1992లో ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ని స్థాపించారనమాట. ఇది ఒక ఏమంటారు అంటే స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి అనొచ్చు. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట, అటానమస్డ్ అండ్ స్టాట్యుటరీ బాడీ ఇది. సో స్వయం ప్రతిపత్తి మరియు చట్టబద్ధమైనటువంటి సంస్థ అని చెప్పేసి కూడా అంటారు. సో దీనికి చైర్మన్గా, ఓకే, విజయ కిషోర్ రహత్కర్ అనేటువంటి ఆవిడ ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ అమన్ ప్రీత్ సింగ్ అనేటువంటి ఆయన ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కొత్త చీఫ్గా నియమితులు కావడం జరిగిందండి. సో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చీఫ్గా మార్షల్ అయినటువంటి అమర్ ప్రీత్ సింగ్ అనేటువంటి ఆయన ఎంపిక కావడం జరిగింది. గతంలో విఆర్ చౌదరి అనేటువంటి ఆయన గతంలో చైర్మన్గా ఉండేవారు. ఈయన్ని రీప్లేస్ చేస్తూ అమన్ ప్రీత్ సింగ్ గారిని చైర్మన్గా నియమించారనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ 8th అక్టోబర్న జరుపుకుంటారు. సో దీనికి సంబంధించి దినేష్ కే త్రిపాఠి న్యూ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఓకే, ఇక్కడ మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే దీంతో పాటు ఇండియన్ నేవీకి సంబంధించి చీఫ్ ఎవరు, కొత్తగా ఎంపికైనటువంటి చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ మనకి దినేష్ కే త్రిపాఠి అనేటువంటి ఆయన ఇండియన్ నేవీకి సంబంధించి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ లేటెస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూద్దామండి. సో ఇక్కడ చూసుకుంటే హర్షవర్ధన్ అగర్వాల్ అనేటువంటి ఆయన ఫిక్కీ ఉంది కదా, సో November 21 నుంచి ఆయన ఫిక్కీకి సంబంధించి న్యూ ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. తర్వాత అమితాబ్ చౌదరి అనేటువంటి ఆయన, ఓకే, యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా రీఅపాయింట్ కావడం జరిగింది అమితాబ్ చౌదరి అనేటువంటి ఆయన. తర్వాత ఇక్కడ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు అంటే సంజీవ్ ఖన్నా. ఓకే, సంజీవ్ ఖన్నా అనేటువంటి ఆయన ఎంపికయ్యారు. ఈయన May 13th రిటైర్ అవుతారనమాట. తర్వాత ఇంకొకరు వస్తారు, జస్ట్ 6 months మాత్రమే ఈయన పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎస్ పరమేష్ అనేటువంటి ఆయన ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి న్యూ డైరెక్టర్ జనరల్గా ఎంపిక కావడం జరిగింది. ఇంకా అవిరల్ జైన్ అనేటువంటి ఆయన ఆర్బీఐకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపిక అయ్యారనమాట, అవిరల్ జైన్ అనేటువంటి ఆయన. తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐకి సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి చాలా జాబ్స్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్మన్గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే విపిన్ కుమార్ అనేటువంటి ఆయన ఎంపిక కావడం జరిగింది. తర్వాత నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ అనేటువంటి ఈ పర్టికులర్ సంస్థకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా దీపక్ అగర్వాల్ అనేటువంటి ఆయన ఎంపిక కావడం జరిగింది.
అలాగే మనం ఇక్కడ చూసుకుంటే న్యూ చీఫ్ ఆఫ్ ఇట్స్ యాంటీ కరప్షన్ యూనిట్ ఏసీయూ అపాయింటెడ్ బై బీసీసీఐ. ఓకే, బీసీసీఐకి సంబంధించి యాంటీ కరప్షన్ యూనిట్ ఏసీయూకి సంబంధించి చీఫ్గా ఎవరు ఎంపికయ్యారంటే శరత్ కుమార్ గారు ఎంపిక కావడం జరిగింది. తర్వాత బ్రాండ్ అంబాసిడర్ అండ్ హానరరీ టూరిజం అడ్వైజర్ ఫర్ థాయిలాండ్కి సంబంధించి సోను సూద్ గారు. సో దీనికి సంబంధించి థాయిలాండ్కి సంబంధించి టూరిజం అడ్వైజర్గా, ఓకే, బ్రాండ్ అంబాసిడర్ అండ్ హానరరీ టూరిజం అడ్వైజర్గా సోను సూద్ గారు ఎంపిక అయ్యారనమాట. అవే డీటెయిల్స్ మీరు ఇక్కడ తెలుగులో కూడా చూడొచ్చు. సో తర్వాత లేటెస్ట్ అపాయింట్మెంట్స్ మరికొన్ని చూసుకున్నట్లయితే అమన్ ప్రీత్ సింగ్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చీఫ్గా అపాయింట్ అయ్యారు. అలాగే జస్టిస్ మన్మోహన్ గారు ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్గా ఎంపిక కావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎవరయ్యా అంటే జస్టిస్ మన్మోహన్ గారు అనమాట. తర్వాత సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా, ఓకే, డీజీ అంటే డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అమృత్ మోహన్ అనేటువంటి ఆయన అపాయింట్ అయ్యారు. ఇంకా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించి ఎన్సీఆర్బీకి సంబంధించి ఎవరు హెడ్గా అపాయింట్ అయ్యారు అంటే అలోక్ రంజన్ అనేటువంటి ఆయన అపాయింట్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి చైర్పర్సన్గా రీఎలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అమిత్ షా అనమాట. సో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఇక్కడ పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి చైర్పర్సన్గా రీఎలెక్ట్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించి తుహిన్ కంటా పాండే అనేటువంటి ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా కొత్తగా అపాయింట్ కావడం జరిగింది. తుహిన్ కంటా పాండే. నెక్స్ట్ వన్, న్యూ చైర్పర్సన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విపిన్ కుమార్ అనేటువంటి ఆయన న్యూ చైర్పర్సన్గా ఏఏఐకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి అపాయింట్ అయ్యారు. సో ఇవి కొన్ని అపాయింట్మెంట్స్ అనమాట. మరికొన్ని అపాయింట్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి. మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి 499 రూపీస్ కోర్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.